హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. చంద్రబాబు గెలవాలని అభిమాని దారుణం అండి. తీవ్ర విషాదంలో చంద్రబాబు. సో అభిమాని ఏం చేశారు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుంది, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఏపీలో నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మనకు తెలిసిందే అండి. సో ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారిని గెలవాలి అని చెప్పి ఓ వ్యక్తి ఏకంగా నాలుక కోసుకున్నాడట. సో పోలింగ్ కొన్ని గంటల వ్యవధి అనగా సదరు వ్యక్తి ఆ దారుణానికి పాల్పడ్డారు. సో ఈ షాకింగ్ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకున్న అయితే చెప్తున్నారండి. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెవెల మహేష్ హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం పూజలు నిర్వహించారు. సో అనంతరం బ్లేడ్తో నాలుక కోసుకున్నారండి. సో ఈ ఎన్నికల్లో ఏపీ సీఎంగా చంద్రబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవాలి అని స్వామికి మొక్కుకున్నానని ఓ లేఖ కూడా రాసి పెట్టారండి. సో సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని మహేష్ను సో వెంటనే హాస్పిటల్కు అయితే తరలించారు. సో మహేష్ ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారండి. కాగా మహేష్ రాసిన లేఖలో పలు ఆసక్తికరమైన విషయాలు అయితే పేర్కొన్నారు. గతంలో తాను ఏపీకి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కావాలని మొక్కుకున్నానని, అలాగే జరిగిందని, ఆ తర్వాత కూడా జగన్ గెలవాలని ఇదే విధంగా నాలుక కోసుకొని మొక్కుకున్నానని అయితే లేఖలో తెలిపారు. సో ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల్లో నారా చంద్రబాబు సీఎంగా గెలవాలని మొక్కుకున్నానని, అందుకే శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర ఆలయం వద్ద నాలుక కోసుకున్నానని అయితే లేఖలో పేర్కొన్నారండి. సో మరి దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే సో ఆయన ఒక లేఖ కూడా రాశారండి. లేఖ కూడా రాసి ఈ విధంగా ఈ ఘటనకైతే పాల్పడ్డారు. సో ప్రస్తుతం అయితే ఉస్మానియా మెడికల్ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారండి మహేష్ అనే వ్యక్తి. సో ఈయన మెయిన్ ఉద్దేశం ఏపీకి సీఎంగా చంద్రబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవాలని మొక్కుకున్నానైతే, అందుకోసమే ఈ విధంగా చేసుకున్నానైతే చెప్తూ ఉన్నారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.